హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ అయితే నాకు చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈరోజు మన టాపిక్ విషయానికి వస్తే కడప పార్లమెంట్. సో కడప పార్లమెంట్ అంటే ప్రతి ఒక్కరికి రేజ్ అయ్యే క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఎవరు గెలవబోతున్నారు. సో ఈ విషయానికి వస్తే కడప పార్లమెంట్ లో రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా నలుగురు పోటీ చేస్తున్నారండి ఇక్కడి నుంచి. సో ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి, ఇక్కడ సిట్టింగ్ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. అదే విధంగా కాంగ్రెస్ నుంచి వైఎస్ షర్మిల గారు ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. టీడీపీ నుంచి భూపేష్ రెడ్డి గారు ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. అదే విధంగా కేఏ పాల్ గారు ప్రజా సమితి పార్టీ పిఎస్పీ పార్టీ నుంచి కేఏ పాల్ గారు ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. సో ముఖ్యంగా చూస్తే ఈ నలగర్లో ముఖ్యంగా ఇక్కడ వైఎస్ అవినాష్ రెడ్డి గారికి వైఎస్ షర్మిల రెడ్డి గారికి వీళ్ళిద్దరి మధ్య పోటీ అనేది చాలా తీవ్రంగా ఉండే విషయంగా ఉంది. సో వీళ్ళిద్దరి విషయానికి పూర్తిగా చర్చించుకుంటే వైఎస్ అవినాష్ రెడ్డి గారికి సానుకూలంగా ఉన్న విషయాలు ఏ విషయాలు వస్తే 2014లోను 2019లోను ఇక్కడి నుంచి అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. 2014లో అయితే 1,50,000, అదేవిధంగా 2019లో అయితే 3,70,000 ఓట్ల మెజారిటీతో వైఎస్ అవినాష్ రెడ్డి గారు కడప పార్లమెంట్ కైవసం చేస్తున్నారు. సో ఇది ఈయన కొద్దిగా సానుకూలమయ్యే విషయంగా చెప్పవచ్చు. పార్లమెంటు స్థాయిలో ప్రతి నియోజకవర్గంలో ఈయనకు బలమైన క్యాడర్ ఉంది. సో అది కూడా ఈయనకు కొద్దిగా ప్లస్ పాయింట్ అయ్యే విషయంగా ఉంది. సో అదేవిధంగా వైఎస్ఆర్సీపీ ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కడప పార్లమెంటు పరిధిలో చేసినటువంటి అవినీతి కూడా వైఎస్ అవినాష్ రెడ్డి గారికి చాలా వరకు ఉపయోగపడే విషయంగా చెప్పవచ్చు. అంతేకాకుండా వైఎస్ కుటుంబానికి కడప పార్లమెంట్ అనేది ఒక కంచుకోటగా చెప్పవచ్చు. ఎందుకంటే 1989 నుండి నేటి 2019 వరకు కూడా ఇది వైఎస్ కుటుంబానికి కంచుకోట. ఇక్కడ నుండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రాతినిధ్యం వహించారు. అదేవిధంగా ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఉప ఎన్నికలో కడప పార్లమెంట్ గెలుపొందడం జరిగింది. సో ఇవన్నీ కూడా వైఎస్ అవినాష్ రెడ్డి గారికి కొద్దిగా అనుకూలంగా ఉండే విషయాలుగా చెప్పవచ్చు. సో వైఎస్ షర్మిల గారికి అనుకూలంగా ఉండే విషయానికి వస్తే ఫస్ట్ విషయం ఏంటంటే వైఎస్ రాజశేఖర గారి బిడ్డ. సో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురుతో ఏమి చాలా వరకు ఇక్కడ అనుకూలంగా ఓటర్లు కొద్దిగా చేంజ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అంతేకాకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీకి పెట్టాక ఆయనను అక్రమ కేసుల కారణంగా ఆయన జైల్లో పెట్టినప్పుడు సో మొత్తం కడప జిల్లా ఉమ్మడి కడప జిల్లాలో ఉప ఎన్నిక అనేది ఏర్పడింది. సో ఈ ఉప ఎన్నికల్లో ఆయన వైఎస్ఆర్సీపీ నుండి నిలబెట్టిన ప్రతి క్యాండిడేట్ ను తల్లి విజయమ్మ సహాయంతో ఈమె గెలిపించుకోవడం జరిగింది. సో ఈమె కెపాసిటీ అనేది అక్కడే చాలా వరకు రుజువు అయింది. ఈమె తక్కువ అంచనా వేసేదానికి అయితే ఛాన్స్ లేదు వైఎస్ఆర్సీపీకి. సో ఇది ఒక పెద్ద ప్లస్ పాయింట్ గా వైఎస్ షర్మిల గారు చెప్పవచ్చు. అదే సమయంలో 2014 ఎలక్షన్ కు ముందు తండ్రి చేసిన పాదయాత్రను తిరిగి ఆమె చేయాలని ఇడుపులపాయలు ఇచ్చాపురం వరకు ఏమైతే పాదయాత్ర అయితే స్టార్ట్ చేసింది. సో కొన్ని రోజుల తర్వాత బొటన వేలులో ఆమెకు గాయం అవ్వడం వల్ల ఆపరేషన్ చేసి కొన్ని రోజులు రెస్ట్ తీసుకొని మరీ తిరిగి పాదయాత్రను అయితే సంపూర్ణంగా పూర్తి చేసింది. సో అంత కెపాసిటీ ఉన్న అదే ఒక క్యాడర్ ఉన్న మహిళగా ఏమని చెప్పవచ్చు. అంతేకాకుండా మంచి వాక్ చాతుర్యం, అంటే ఈమె నిగ్రహంగా మాట్లాడగలుగుతుంది, అనర్గళంగా మాట్లాడగలుగుతుంది. ఈమె స్పీచ్ కూడా చాలా వరకు ప్రజలను అడిక్ట్ చేస్తుంది. సో ఇవంతా కూడా వైఎస్ షర్మిల గారికి అనుకూలంగా చెప్పవచ్చు. సో టీడీపీ, జనసేన, అదేవిధంగా బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి భూపేష్ రెడ్డి గారు ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. సో భూపేష్ రెడ్డి గారు ప్రస్తుతం జమ్మలమూడి ఇన్ఛార్జ్ గా ఉన్నారు, టీడీపీ ఇన్ఛార్జ్ గా. అక్కడి నుంచి ఆయన ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. కాకపోతే ఉమ్మడి అభ్యర్థి విషయంలో జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డి గారికి బీజేపీకి కేటాయించడంతో సో భూపేష్ రెడ్డి గారిని ఆయన ఇష్టం లేకపోయినా కూడా కడప పార్లమెంటుకు పంపించడం జరిగింది. సో అదేవిధంగా టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి కావడం, టీడీపీ రిలీజ్ చేసిన మేనిఫెస్టో కావడం సో ఈయనకు చాలా వరకు ఉపయోగపడుతుంది. సో అంతేకాకుండా కడపలో మాధవిరెడ్డి గారు కూడా ఎమ్మెల్యేకి చాలా వరకు సహాయ సహకారాలు అందించడంతో కూడా భూపేష్ రెడ్డి గారికి కొద్దిగా ఇవన్నీ అనుకూలమైన విషయాలు చెప్పవచ్చు. సో ఇంకో విషయం అంటే కేఏ పాల్ గారు ప్రజాశాంతి పార్టీ నుంచి కేఏ పాల్ గారు ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. సో ఈయన ఇంపాక్ట్ అయితే చాలా వరకు కాదు, కనీసం 2% 1% ఇంపాక్ట్ కూడా కేఏ పాల్ గారు ఇవ్వదు. కాకపోతే ఇక్కడ టఫ్ ఫైట్ అనేది అవినాష్ రెడ్డి గారికి, సో ఇట్లా వైఎస్ షర్మిలారెడ్డి గారికి వీళ్ళిద్దరి మధ్య ఉంటుంది. సో అవినాష్ రెడ్డి గారికి అనుకూలం లేని విషయాలకు వస్తే సో ఆయన పైన ప్రస్తుతం వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు చాలా వరకు ఆయనకు ప్రభావితం చేస్తుంది. సో కాకపోతే సాక్ష్యాధారాలు ఇంకా సిబిఐ కోర్టులో విచారణ జరుగుతుంది, కానీ నిందితుడు ఆయన ఇంకా కన్ఫర్మ్ అయితే కాలేదు. సో కాకపోతే ఒక ఆరోపణ ఉండడం కూడా ఆయనకు కొద్దిగా
అనుకూలం లేని విషయంగా చెప్పవచ్చు. అది వేరే ఒకే కుటుంబంలో సో ఇట్లా పెదనాయన కూతురు వైఎస్ షర్మిల గారు, అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెలు ఈయన మీద పోటీ చేయడం అనేది చాలా వరకు ఓట్ బ్యాంకింగ్ అనేది తారుమారయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంది. ఇది కొద్దిగా మైనస్ గా చెప్పవచ్చు. అంతేకాకుండా వైఎస్ షర్మిల గారి ఇంపాక్ట్ చాలా వరకు అవినాష్ రెడ్డి గారి మీద పడే అవకాశం ఉంది. సో అవినాష్ రెడ్డి గారికి 2014లోనూ 2019లోనూ సాధించిన విజయం కంటే 2024లో చాలా క్రూషియల్ గా చెప్పవచ్చు. సో వైఎస్ షర్మిల గారిని ఓడించడం అనేది వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, అదేవిధంగా వైఎస్ అవినాష్ రెడ్డికి గారి కానీ అంత ఈజీ అయితే కాదు. అంతేకాకుండా ఇప్పుడు ఒకే కుటుంబంలో ఇద్దరు ఇక్కడ పోటీ చేయడం, అదేవిధంగా షర్మిల గారు కూడా ఇక్కడ పోటీ చేయడం, ఇది చాలా వరకు ఇక్కడ టీడీపీకి కొద్దిగా ఈక్వేషన్స్ మారే అవకాశంగా ఉంది. సో వీళ్ళిద్దరిలో ఖచ్చితంగా ఎవరు గెలుస్తారనేది లాస్ట్ రౌండ్ అంటే ఎలక్షన్ కౌంటింగ్ లో లాస్ట్ రౌండ్ వరకు అయితే ఎవరు చెప్పలేరు. అదేవిధంగా ఏ ఛానల్ కానీ ఏ సర్వే కానీ ఇక్కడ చెప్పలేని స్థితిలో ఉంది. సో ఇది అందరికీ చెల్లిన వాగ్వాదం. కాకపోతే వైఎస్ షర్మిలారెడ్డి గారికి అనుకూలం లేని విషయానికి వస్తే ఈమె వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని విభేదించి తెలంగాణలో పార్టీ స్థాపించడం జరిగింది. సో తెలంగాణలో పార్టీ స్థాపించి అక్కడ ఎలక్షన్ కు ముందే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు కానీ తెలంగాణ ప్రజలు కానీ జీర్ణించుకోలేని విషయంగా చెప్పవచ్చు. ఎందుకంటే చాలా వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని ఎంత క్షోభకు గురి చేసిందో ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ కార్యకర్తకు కానీ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కాకపోతే ఈమె ఇంపాక్ట్ ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకుంటే మాత్రం కార్యకర్తలు ఈమె వైపు మల్లరు అనే ఒక విషయాన్ని అయితే ఖచ్చితంగా చెప్పవచ్చు. అంతేకాకుండా వైఎస్ విజయమ్మ గారు వైఎస్ షర్మిల గారికి సపోర్ట్ చేస్తారా, లేదంటే వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ అయినటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తారా అనేది ప్రజల్లో ఇప్పటికీ కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. సో చాలా వరకు ప్రజలు వెయిట్ చేస్తున్నారు. సో ఇట్లా విజయమ్మ గారి ప్రచారం అనేది కుమార్తె వైఎస్ షర్మిల గారికి ఓటు ఏమని అడుగుతారా, లేదంటే వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి క్యాండిడేట్ అయినటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తుకు ఓటు ఏమంటారా, లేదంటే హస్తం గుర్తుకు ఓటు ఏమంటారని ఒక సందిగ్ధంలో చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఆమె ప్రచారం అనేది చాలా కీలకం ఈ పార్లమెంట్ పరిధిలో. అంతేకాకుండా ఒక్కొక్క నియోజకవర్గంలో వైఎస్ అవినాష్ రెడ్డి గారికి అయితే చాలా పట్టుంది. సో షర్మిల గారి విషయానికి వస్తే ఈమె ప్రత్యక్ష రాజకీయాలకు అంటే ఇంతవరకు ఫస్ట్ టైం ఈమె కంటెస్ట్ చేస్తుంది ఒక ఎంపీగా. ఈమె ఎమ్మెల్యేగా పోటీ చేస్తుంటే కొద్దిగా ఇంపాక్ట్ అయితే ఒక నియోజకవర్గమే కాబట్టి ఇంచుమించు ఒక 2 లక్షల నుంచి ఓటర్లు ఉంటారు కాబట్టి ఈమె ఇంపాక్ట్ అయితే చాలా వరకు ఉండేది. ఇది ఈమె డైరెక్ట్ ఎంపీకి పోటీ చేస్తున్న తరుణంలో కొద్దిగా ఈ పరిస్థితిని కొద్దిగా క్లిష్టంగా చెప్పవచ్చు. సో ఇంకా నియోజకవర్గాల వారీగా ఇట్లా వైఎస్ షర్మిల గారికి బలం ఉందా, అదేవిధంగా అవినాష్ రెడ్డి గారికి బలంగా ఉందా విషయానికి వస్తే సో బద్వేల్ నియోజకవర్గం ఈ పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. ఇది ఒక ఎస్సీ నియోజకవర్గం. సో ఇక్కడ నుంచి 2014లోను 2019లోను ఇక్కడ నుంచి వైఎస్ఆర్సీపీ అనేది జెండా ఎగరేసింది. సో కాకపోతే ఈ 2024లో ఇక్కడ ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీ పోటీ ఇవ్వడం అనేది కొద్దిగా ఆసక్తికరంగా మారింది. సో మొత్తానికి చూస్తే కడప జిల్లాలో బద్వేల్ పార్లమెంట్ అనేది కొద్దిగా వైసీపీకి అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. సో కడపలో చాలా వరకు ఇక్కడ అంజద్ బాషా గారు వైఎస్ఆర్సీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంజద్ బాషా ఒక ముస్లిం మైనారిటీ నాయకుడు కాబట్టి ఇక్కడ మైనారిటీలు ఎక్కువ. ఇక్కడ మైనారిటీలు ఎవరికైతే ఓట్లు డిసైడ్ చేస్తారో, ఎవరికైతే ఓట్లు వేస్తారో వాళ్ళే ఇక్కడ ఎమ్మెల్యే అవుతారని చాలా వరకు ప్రజలు అంటూ ఉంటారు. ఇక్కడ టీడీపీ బీజేపీ జనసేన అభ్యర్థిగా టీడీపీకి ఇవ్వడం వల్ల సో బీజేపీని కలుపుకోవడం వల్ల మైనారిటీ ఓట్ల మైనస్ అనేది టీడీపీకి చాలా ఉంది. సో ప్రొద్దుటూరులో తెలుగుదేశం చాలా వరకు ఇంప్రూవ్ అయిందని చర్చనీయాంశంగా ఇప్పుడు మన రాష్ట్ర రాజకీయాల్లో ఉంది. ఇక్కడ ప్రవీణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో రాజమౌళి శివప్రసాద్ రెడ్డి మీద కొద్దిగా వ్యతిరేకత ఉండడంతో ఇది కొద్దిగా టీడీపీకి అనుకూలంగా ఉండొచ్చు చెప్పవచ్చు ప్రొద్దుటూరు అనేది. సో కమలాపురం వైఎస్ విజయమ్మ గారి తమ్ముడు ఇక్కడ రవీంద్రనాథ్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు కమలాపురంలో. సో రీసెంట్ గా రవీంద్రనాథ్ రెడ్డి గారి కుమారుడు కూడా రాజకీయాల్లోకి రావడంతో ఇక్కడ వైసీపీ కొద్దిగా బలం చేకూరింది. ఇక్కడ పుత్తా నరసింహారెడ్డి గారు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో ఆయన ఇంపాక్ట్ కూడా చాలా వరకు ఇక్కడ ఉంటుంది. మైదుకూరు నియోజకవర్గం కొంతవరకు పుట్టా సుధాకర్ యాదవ్ మాజీ టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ గారు ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు. సో మైదుకూరు కూడా టీడీపీకి అనుకూలంగా ఉండే విషయాన్ని చెప్పవచ్చు. కాకపోతే ఇక్కడ రఘురామ్ రెడ్డి గారు కూడా వైసీపీ నుంచి అంత సామాన్య ఇది కాదు, చాలా అనుభవం ఉన్నటువంటి రాజకీయవేత్త. సో ఇక్కడ కూడా ఏ విధంగా సిచ్యువేషన్ ఉంటుందో చెప్పలేము. సో జమ్మలమడుగు అయితే ఇక్కడ నుంచి ఆదినారాయణ రెడ్డి బీజేపీగా పోటీ చేస్తున్నారు. సో అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నుంచి సుధీర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక్కడ సుధీర్ రెడ్డి ఇంపాక్ట్ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే
ఈయన 2019లో 40 ఓట్ల మెజారిటీతో పైన మెజారిటీతో గెలుపొందడం కొంతవరకు అవినాష్ రెడ్డికి ఇక్కడ వర్కౌట్ అయ్యే విధంగా ఉంది. సో ఓవరాల్ గా ఈ 7 నియోజకవర్గాల్లో చూస్తే వైఎస్ షర్మిల గారి ఇంపాక్ట్ అనేది సో రీసెంట్ గానే ఆమె క్యాండిడేట్ గా అనౌన్స్ చేసింది. ఇంతవరకు ఎటువంటి ప్రచార కార్యక్రమాలు అయితే పాల్గొనలేదు. సో వన్స్ ఆమె ప్రచార కార్యక్రమాలకు వెళ్ళి ప్రజలు ఎంత మాత్రం ఆమెను ఆశీర్వదిస్తారు, ఆమె పెట్టిన సభలకు ఎంతమంది వస్తారు అనేది వేచి చూడాలి. సో దాన్ని బట్టి ఇక్కడ గెలుపు ఓటం అనేది డిసైడ్ చేస్తుంది. సో అవినాష్ రెడ్డి గారికి ఈ టీడీపీ దుష్ప్రచారం చాలా ఎక్కువగా ఉంది. బాబాయ్ అని చంపినారనే ఒక దుష్ప్రచారం అయితే చాలా తీవ్ర స్థాయిలో ఉండడం వల్ల సో ఈయనకు కూడా కొద్దిగా అనుకూలం లేని విషయంగా చెప్పవచ్చు. టోటల్ గా అయితే ఈసారి కడప పార్లమెంట్ ముందు అనుకున్న విజయం అంత ఈజీ అయితే కాదు. ఇక్కడ చాలా వరకు టఫ్ సిచ్యువేషన్ అయితే నడిచే విధంగా ఉంది. సో అదేవిధంగా ఇక్కడ వైఎస్ షర్మిల గారు అదేవిధంగా అవినాష్ రెడ్డి గారు వీళ్ళిద్దరూ పోటీ చేయడం వల్ల ఉన్న ఓట్లు చీలిపోయి ఇక్కడ టీడీపీ కూడా ఓట్లు పెరిగే అవకాశం కూడా లేకపోవడం లేదు. సో టీడీపీకి కూడా ఉమ్మడి అభ్యర్థికి ఓట్లు పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 10 ఓట్లలో ఒకే కుటుంబంలో ఇద్దరు పోటీ చేస్తే 5 ఓట్లు ఒకరికి 5 ఓట్లు ఒకరికి ఉన్నప్పుడు టీడీపీ ఓట్లు ఎలా ఉన్నవి అలా పడడం వల్ల కూడా ఈ సమీకరణాలు కూడా కొద్ది వరకు ఇక్కడ ప్రభావం చేసే ఉంది. సో ఫైనల్ గా చూద్దాం. ఇక్కడ నుంచి మళ్ళీ షర్మిల గారు పోటీ చేయకుండా ఉంటే మాత్రం వైఎస్ అవినాష్ రెడ్డి గారికి ఇక్కడ విజయం ఏమంటారు నల్లేరుపై నడక లాంటిదంటే చాలా సులువుగా జరిగిపోయింది అవినాష్ రెడ్డి గారికి. వైఎస్ షర్మిల గారు ఇక్కడ పోటీ చేయడం వల్ల వైఎస్ అవినాష్ రెడ్డి గారికి టఫ్ ఫైట్ సిచ్యువేషన్ ఉంది. చూద్దాం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన తమ్ముడు అవినాష్ రెడ్డిని గెలిపించుకుంటారా లేదంటే చెల్లెలు షర్మిలా రెడ్డి గారిని గెలిపించుకుంటారో చూద్దాం. కాకపోతే ఇక్కడ అవినాష్ రెడ్డి గారి గెలుపుకు వైఎస్ఆర్సీపీ అనేది చాలా కష్టపడాల్సి ఉంటుంది. కార్యకర్తలు ముందు చేసిన దానికంటే చాలా ఎక్కువగా పనిచేయాలి. అంతేకాకుండా వైఎస్ షర్మిల గారికి ఇంకొక ముఖ్యమైన పాయింట్ అనుకూలంగా చెప్పవచ్చు. ఎవరికి అనుకూల అంశం ఏంటంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి కుమార్తె వైఎస్ సునీత కూడా ఈ వైఎస్ షర్మిల గారికి చాలా పెద్ద బిగ్ సపోర్ట్ గా చెప్పవచ్చు. సో చాలా వరకు టీడీపీ వాళ్ళు అవినాష్ రెడ్డి మీద చేసే దుష్ప్రచారాలు కూడా వైఎస్ షర్మిల గారికి కొద్దిగా అనుకూలమయ్యే విధంగా చెప్పవచ్చు. సో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నేను అడిగేది ఏంటంటే మీ అభిప్రాయం ప్రకారం కడప పార్లమెంట్ లో వైఎస్ అవినాష్ రెడ్డి గారు గెలుస్తారా లేదంటే వైఎస్ షర్మిలారెడ్డి గెలుస్తారా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా మీ ఊర్లో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను ఖచ్చితంగా మీ నియోజకవర్గానికి సంబంధించిన వీడియో అయితే ఖచ్చితంగా చేస్తాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.